సార్ ప్రెసెంట్ ట్రెండింగ్ గాంధీ తాత చెట్టు. అంటే ఈ జనరేషన్ నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి దీంట్లో. అంటే వైల్ గ్రోయింగ్ అప్ సుకృతి, ఆ అమ్మాయి పేరు గాంధీ. గాంధీకి ఒక తాతకు ఒక చెట్టు. తాత చనిపోయే ముందు మనవరాలతో ఒక ఓత్ తీసుకుంటాడు. ఎలా ఫీల్ అయ్యారు అంటే సుకుమార్ గారి అండ్ తన డాటర్ ఫస్ట్ ఫిల్మ్? అసలు సుకుమార్ గారి వైఫ్ తబిత గారు ఈ అమ్మాయి యాక్టింగ్ చేయగలుగుతుంది అనే కాన్ఫిడెన్స్ కూడా పెద్దగా లేదు వాళ్ళకి. బికాస్ షీ ఈజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ అర్ సింగింగ్. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆ క్యారెక్టర్ చేసే అమ్మాయి గుండు చేసుకోవాలి. ఈ షుడ్ షేవ్ హర్ హెడ్. అంటే ఒక క్యారెక్టర్ కోసం ఆ సాక్రిఫైస్, అది గొప్ప విషయం నేను అనేది. హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఛానల్స్ కానీ ఏదైనా సరే ఒక మూవీ గురించి సింపుల్గా ఒక 5 minutes రివ్యూ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు గాంధీ తాత చెట్టు అనే మూవీ మీద కూడా ఇట్ వాస్ గోయింగ్ వెరీ ప్లెయిన్. సినిమా రిలీజ్ అయిన అంటే ఫస్ట్ షో ఇంటర్వ్యూకి ముందే రివ్యూస్ వెళ్ళిపోతుంది. దానివల్ల వీళ్ళు ఏం రాస్తే అది దాని ఇంపాక్ట్ సొసైటీ మీద, అంటే ఆడియన్స్ మీద. అంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. చాలా డెఫినెట్గా అంటే అన్ని ఏజ్ గ్రూప్స్కి వాళ్ళు కనెక్ట్ అవుతారు ఈ సినిమా. నమస్తే, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు ఎన్నో పాత్రలు చేసి తనదైన శైలిలో అద్భుతాన్ని సృష్టించారు. ఆయనే ఆనంద చక్రపాణి గారు. నమస్తే సార్. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఎలా ఉన్నారు? పర్ఫెక్ట్. ఆల్వేస్ ఎస్, మీరు పర్ఫెక్ట్గానే ఉండాలి. ఎందుకంటే మీ పాత్రలు, మీ సన్నివేశాలు మేము చూస్తూనే ఉంటాం. డిఫరెంట్ క్యారెక్టర్స్లో చాలా అద్భుతంగా చేస్తారు. సార్ ప్రెసెంట్ ట్రెండింగ్ గాంధీ తాత చెట్టు. అవును. ప్రీవియస్ మూవీస్ గురించి చాలా ఇంటర్వ్యూలో మనం చూసాము, విన్నాము. బట్ గాంధీ తాత చెట్టు అనే మూవీ అసలు ఈ జనరేషన్కి సెట్ అవుతుందంటారా? డెఫినెట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఈ జనరేషన్ చూడాల్సిన సినిమా ఇది. ఓకే. అంటే ఈ జనరేషన్ నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి దీంట్లో. అంటే వైల్ గ్రోయింగ్ అప్, ఓకే, ఒక వాల్యూ బేస్డ్ బ్రాటప్ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి అంశాలు చాలా ఉన్నాయి దీంట్లో. అంటే సార్ వన్ థింగ్, ఈ మధ్య కాలంలో అసలు మీడియా ఛానల్స్ కానీ ఏదైనా సరే ఒక మూవీ గురించి సింపుల్గా ఒక 5 minutes రివ్యూ ఇచ్చేస్తున్నారు. సో వాటి ప్రభావం అనేది మూవీస్ మీద పడుతుంది అంటారా? డెఫినెట్గా పడుతుంది కదా. డెఫినెట్, ఎందుకంటే ఫాలో అవుతారు కదా జనం. ఇప్పుడు రివ్యూస్ గురించే కదా గొడవ అంతా. అంటే సినిమా రిలీజ్ అయిన అంటే ఫస్ట్ షో ఇంటర్వ్యూకి ముందే రివ్యూస్ వెళ్ళిపోతున్నాయి. అవును. దానివల్ల వీళ్ళు ఏం రాస్తే అది దాని ఇంపాక్ట్ సొసైటీ మీద, అంటే ఆడియన్స్ మీద అవును డెఫినెట్గా ఉంటుంది. అది చూస్తున్నాం మనం. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కూడా అదే కదా ముత్తుకునేది. అరే ఒక 2 రోజులు ఆగి ఇవ్వండి రివ్యూస్. ఇంటర్వ్యూకి ముందు రివ్యూస్ వెళ్ళిపోతుంది. అవును. ఇంటర్వ్యూ వన్స్ ఒక టీజర్ బయటికి వచ్చిన తర్వాత ఆ మూవీ మీద ఒక గెస్సింగ్ అనేది వచ్చేస్తుంది. సో మూవీ ఇది ఓకే యావరేజ్, బిలో యావరేజ్ అనేది కాన్సెప్ట్ వచ్చేసింది. అలాగే ఇప్పుడు గాంధీ తాత చెట్టు అనే మూవీ మీద కూడా ఇట్ వాస్ గోయింగ్ వెరీ ప్లెయిన్ కైండ్ ఆఫ్ అలా ఉంది అనేది కొన్ని కామెంట్స్ మనం వింటూ ఉన్నాం. సో వాట్ యు సే, మీరేమంటారు దీని గురించి? అంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఓకే. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి, క్రిటిక్స్ నుంచి చాలా అంటే మంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్, పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది ఆల్రెడీ. ఎందుకంటే సినిమా బాగుంది కాబట్టి. కంటెంట్ బాగున్నప్పుడు డెఫినెట్గా ఎవరైనా ఒప్పుకోవాల్సిందే కదా. ఓకే. కాంట్రవర్సీ ఏముంది దాంట్లో, ఉండదు కదా. కాంట్రవర్సీ అంటే ఈ మధ్యకాలంలో జనాలందరూ కాంట్రవర్సీని కొంచెం ఇష్టంగా చూస్తున్నారు అనేది కూడా టాక్ ఉంది. ఒక మైండ్ సెట్ తయారైపోయింది, కానీ కాంట్రవర్సీ కాదు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే గుడ్ కంటెంట్. ఓకే. అంటే సొసైటీ మీద చెడు మంచి రెండు కూడా ప్రభావం చూపిస్తాయి. సినిమా అనేది వెరీ పవర్ఫుల్ మీడియం. సో సినిమా ప్రభావం కూడా చాలా ఉంటుంది సొసైటీ మీద. కంటెంట్ బాగున్నప్పుడు ఎవరైనా ఒప్పుకోవాల్సింది దాన్ని. ఇంకా దాని గురించి విమర్శించే అవకాశమే ఉండదు. అట్లా ఈ సినిమాకి అన్ని వర్గాల నుంచి, మీడియా అండి, అన్ని రకాలుగా మంచి ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. గాంధీ తాత చెట్టు అనగానే దాని మీద 14 awards వచ్చాయి. అండ్ ఇట్స్ లైక్ మంచి ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అనేది కొంతమంది నుంచి వచ్చిన ప్రశంస కదా. అందులో మీ క్యారెక్టర్ ఎలా ఎలివేషన్ అయింది, ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా నా క్యారెక్టర్ అంటే ఇది యాక్చువల్గా గాంధీ తాత చెట్టు అనుకుంటారు కొందరు. అంటే గాంధీ తాతకు సంబంధించి గాంధీ తాత చెట్టు అనుకుంటారు. కాదు, గాంధీ అమ్మాయి పేరు, మనవరాలి పేరు. ఓకే. సుకృతి. ఎస్. అమ్మాయి పేరు గాంధీ. గాంధీకి ఒక తాతకు ఒక చెట్టు. ఓకే. అంటే ఇప్పుడు ఆ తాత రోల్ మీరే ఉన్నారు. వెల్ అండ్ గుడ్ రోల్. అంటే మెయిన్ రోల్. చాలా మంది ఆర్టిస్టులు ఈ మధ్యకాలం చూస్తున్నాం, ఇలా వచ్చేస్తున్నారు, అలా ఒక 2-3 సినిమాలు తీసేస్తున్నారు, ఆ తర్వాత అసలు కనిపించట్లేదు.
బట్ కొంతమంది అంటే ఎస్పెషల్గా మిమ్మల్ని అడుగుతున్నాను, ఏదైనా ఒక క్యారెక్టర్ అని చెబితే దాన్ని ఆ స్క్రిప్ట్ ప్రకారంగా వెళ్తారా లేదా వ్యక్తిగతంగా లీనమై వెళ్తారా? స్క్రిప్ట్కి మనదంటూ ఒక వాల్యూ యాడ్ చేయగలిగితేనే మనం మంచి నటుడు అనే ఇది గుర్తింపు వస్తుంది. ఓకే. స్క్రిప్ట్లో ఉండేది ఉంటుంది డెఫినెట్గా, మంచి స్క్రిప్ట్, దాంట్లో సబ్స్టాన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఒక మంచి నటుడు, నేను ఎప్పుడు చెప్తుండే మాట ఏంటంటే, ఏ గుడ్ పర్ఫార్మర్ షుడ్ ఆల్వేస్ బీ ఏబుల్ టు రీడ్ ఇన్ బిట్వీన్ లైన్స్. లైన్స్ మధ్యలో ఉండే సబ్స్టాన్స్ని పట్టుకోగలిగితే, దాన్ని పోర్ట్రే చేయగలిగితే ఒక మంచి అవుట్కమ్ వస్తుంది, మంచి పర్ఫార్మెన్స్ ఛాన్స్ ఉంటుంది. సో ఒక్కొక్క యాక్టర్ అవగాహన ఒకలాగా ఉంటుంది. అవును. సో వాళ్ళ అవగాహన మేరకు దాన్ని ఆ క్యారెక్టర్కి ఎంత మెరుగులద్దాలో, ఎంత బాగా పర్ఫామ్ చేయాలో వాళ్ళదంటూ ఒక స్టైల్, వాళ్ళ సిగ్నేచర్ అనేది ఉంటుంది కాదు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ఒక ఐడెంటిటీ. ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఆయనదంటూ ఒక ఐడెంటిటీ, ఆయనదంటూ ఒక సిగ్నేచర్ ఉంటుంది. అట్లా మనదంటూ ఒక ప్రత్యేకమైన ఒక శైలి, దాన్ని యాడ్ చేయగలం. అంటే పూర్తిగా క్యారెక్టర్ని అర్థం చేసుకొని దానికి మనం ఏం చేయవచ్చు, ఇంకా బెటర్మెంట్ ఏమి ఇవ్వచ్చు అనేది కనుక వర్కౌట్ చేసుకుంటే మంచి క్యారెక్టర్స్ వస్తాయి. అంటే బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, జనామోదం పొందగలుగుతాం. వాళ్ళ ఆదరణ ఉంటేనే మనకు ముందు కూడా అంతే కదా, లేకపోతే ఇప్పుడు వాళ్ళ ఆదరణ లేకపోతే లేము మనం. సార్, సుకృతి సుకుమార్ గారి డాటర్. సో ఎలా ఫీల్ అయ్యారు? అంటే సుకుమార్ గారి అండ్ తన డాటర్ ఫస్ట్ ఫిల్మ్, అందులోనూ తనకి మీరు ఒక మంచి లీడ్ రోల్లో తాతగా ఉండటం, ఎలా ఉంది తనతో ప్రయాణం? షీ ఈస్ వెరీ బ్రిలియంట్ చైల్డ్. ఓకే. అసలు సుకుమార్ గారు కానీ, సుకుమార్ గారి వైఫ్ తబిత గారు కానీ, ఈ అమ్మాయి యాక్టింగ్ చేయగలుగుతుంది అనే కాన్ఫిడెన్స్ కూడా పెద్దగా లేదు వాళ్ళకి. ఓకే. బికాస్ షీ ఈస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ హర్ సింగింగ్. షీ ఈజ్ అ వెరీ గుడ్ సింగర్. ఈ క్యారెక్టరు చెప్పినప్పుడు అసలు తను చేస్తుందా చేయదా అని కూడా వాళ్ళకి డౌట్ఫుల్గానే ఉండింది. కానీ స్క్రిప్ట్ అయిన తర్వాత ఆ పాప ఎస్ ఐ వాంట్ టు డూ దిస్ అని తనే ముందుకు వచ్చింది. ఓకే. దీంట్లో ఇంకో బిగ్గెస్ట్ ఛాలెంజ్, ఆ క్యారెక్టర్ చేసే అమ్మాయి గుండు చేసుకోవాలి. ఈ షుడ్ షేవ్ హర్ హెడ్. చాలా మంది ఒప్పుకోరు కదా. ఇప్పుడు హెయిర్ అనేది ఎవరికైనా, ఆడకైనా మగవాళ్ళకైనా అబ్సెషన్. లేడీస్కి ఇంకా పెద్ద అబ్సెషన్, అందులో టీనేజ్ గర్ల్, అసలు ఎవరు ఒప్పుకోరు కదా. అటువంటిది అంటే ఆ డెడికేషన్, ఐ వాజ్ అమేజ్డ్. ఆ డెడికేషన్ తర్వాత అంటే ఒక క్యారెక్టర్ కోసం సాక్రిఫైస్ కాదా, ఒప్పుకోరు అసలు. గొప్ప అది గొప్ప విషయం నేను అనేది. అటువంటి ఒక డెసిషన్ తీసుకొని, అంటే వి వర్ ఆల్ షాక్. అంటే రియల్ గా కూడా తను హెయిర్ తీయించేసుకున్నారు. కావాలి ఆ క్యారెక్టర్కి అట్లా కావాలన్నమాట. సో హ్యాట్స్ ఆఫ్ టు హర్. అటువంటి డెసిషన్ తీసుకోవడం అంటే ఆ ఏజ్ పిల్లలకి దే విల్ బి వెరీ అబ్సెస్డ్ విత్ దేర్ హెయిర్. అవును, స్టైలిష్ ఉంటుంది, అదే కదా హెయిరే కదా అసలు అది మెయిన్ ఇంపార్టెంట్ ప్రెసెంట్ సిచ్యువేషన్. అటువంటిది క్యారెక్టర్ కోసం తను సాక్రిఫైస్ చేయడం అంటే గొప్ప విషయం, అంటే డెడికేషన్. ఓకే సార్, మీరు అంటే గాంధీ తాత చెట్టు అనేది ఇప్పుడు ప్రెసెంట్ అవార్డు విన్నింగ్లో ఉంది అండ్ దాని మీద హైప్ కూడా మంచి హైప్ ఉంది. కానీ ఎంతోమంది డైరెక్టర్స్తో, కో ఆర్టిస్ట్తో చేశారు. అసలు ఎలా ఉంది ఆ ప్రయాణం? చాలామంది ఉంటారండి. ఇప్పుడు ఎట్లా అంటే నేను పనిచేసిన వాళ్ళు కాకుండా అసలు నేను ప్రయాణించని వాళ్ళు కూడా చాలామంది ఇన్స్పిరేషన్ తోటే మన కెరీర్ ఇంప్రూవ్ అవుతుంది. అట్లా చాలామంది ఆర్టిస్టులతో నేను ప్రేరణ పొందాను. అంటే నేను వర్క్ చేసే వాళ్ళే కాకుండా వీ హ్యావ్ సమ్ రోల్ మోడల్స్. అంటే ఒక అద్భుతమైన నటులు ఉన్నారు మనకు, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడం, మనదంటూ ఒక శైలి ఏర్పాటు చేసుకోవాలని ట్రై చేయడం, ఇవన్నీ కూడా కామన్. కాకుండా మన కో ఆర్టిస్ట్ కూడా అంటే ఎప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు అవతల ఆర్టిస్ట్ మనం ఇద్దరం సింక్ అయితే, అవును, ఇఫ్ యూ కెన్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ వైల్ యాక్టింగ్, వైల్ పర్ఫార్మింగ్, అది మీకు మంచి అవుట్పుట్ వస్తుంది. అవుట్కమ్ విల్ బి వెరీ వెరీ గుడ్. అది లేనప్పుడు బ్యాలెన్స్ లేకపోతే ఇంబ్యాలెన్స్ అయ్యి ఆ సీన్ పర్ఫెక్షన్ ఉంటుంది దాంట్లో. సో అట్లా అంటే ప్రతి ఆర్టిస్ట్ కూడా సాధ్యమంత మేరకు ఎవ్రీబడి విల్ ట్రై టు గివ్ దేర్ బెస్ట్. సో అది ఉంటుంది. అది సార్, నెపోటిజం, వారసత్వం అనేది బాగా నడుస్తుంది మూవీలో అనేది బాగా అదొక రచ్చ కూడా జరుగుతుంది. దీని గురించి మీ అభిప్రాయం? వారసత్వం అనేది అంత లేదు ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు టాలెంట్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి మంచి అవకాశాలు వస్తున్నాయి, ప్రమోట్ అవుతున్నారు, అది చూస్తున్నాం.
అంటే ఏ రకమైన బ్యాకింగ్ లేకుండా, సపోర్ట్ లేకుండా కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు కదా. అవును. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు, సినిమాకి సంబంధించిన, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు స్ట్రగుల్ అయ్యి తపన పడి ఒక అట్లా వచ్చి షైన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు. సో నొప్పటం అనేది లేదు ఇప్పుడు, ప్రస్తుతం లేదు. ఏ ఉన్నా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఒక సినిమా వరకు పనికి వస్తుంది. అగైన్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ప్రూవ్ చేయకపోతే ఇంకో అవకాశం రాదు కదా వెనక. ఇప్పుడు అటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. కొందరు సక్సెస్ అయ్యారంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు, చాలా డెడికేట్గా పనిచేశారు, వాళ్ళని వాళ్ళు గ్రూమ్ చేసుకున్నారు, ప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి మళ్ళీ ఆఫర్స్ వస్తాయి వాళ్ళకి, లేకపోతే రావు. అది యాజ్ సింపుల్ యాజ్ దట్. మూవీ ఇండస్ట్రీ అంటే చాలు కాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంతకు ముందు ఓన్లీ హీరోయిన్స్ అనేవాళ్ళు, ఇప్పుడు చిన్న పెద్ద ఆర్టిస్టులు కూడా ఈ మాట ఒకటి చెప్పడం అసలు ఏంటంటారు, ఎందుకంటారు? ఏమమ్మా అంటే నాకు అంత ఐడియా లేదు. ఎందుకంటే నేను వెళ్తాను, నా పని ఏదో చూసుకుంటానని వచ్చేస్తాను. మిగతా విషయం నాకు అంత తెలియదు. సో వాటి గురించి నేను ఐ కెనాట్ కమెంట్. యా రైట్. సరే ఇంకొకటి, ఇప్పుడు మీరు జనరల్గా సెట్లోకి వెళ్తూ ఉంటారు, కొంతమంది కో ఆర్టిస్టులు కొంచెం కైండ్ ఆఫ్ ఒక డిఫరెంట్ అది యాటిట్యూడ్ అనాలా లేకుంటే వీళ్ళతో మాట్లాడేది ఏంటి అనేది కొంతమంది చూస్తూ ఉంటారు. ఇలా కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అన్న దాఖలాలు మనం చూసాం. దీని గురించి అసలు మీరేమంటారు? అంటే ఈజ్ ఇట్ మిర్రర్ అంటారా, లేకుంటే జస్ట్ లైక్ అది ఫ్లోలో వాళ్ళ గురించి హైప్ చేసుకోవడానికి మాట్లాడే మాటలు అని చెప్తారా? ఒక్కొక్క మనిషి ఒకలాగా ఉంటారు, అందరు ఒకలాగా ఉంటారు కదా. మన 5,000 ఎంత డిఫరెంట్గా ఉన్నాయి. అట్లాగే మనుషులు సమాజంలో, అంటే సినిమా ఇండస్ట్రీనే అవసరం లేదు, మన ఫ్యామిలీలో కూడా ఒక్కొక్కరు ఒకలాగా ఉంటారు. సో ఒక్కొక్కరి తత్వం ఒకలాగా. అన్ని పట్టించుకుంటే మనం అక్కడే ఆగిపోతాం. కాబట్టి మన పని అంటే మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే. ఇప్పుడు ప్రెసెంట్ కొత్తగా ఎవరైతే మూవీ ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి సలహాలు మీరు ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెడికేషన్. ప్రతి మనిషికి ఓ డెడికేషన్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, ప్రతిరోజు తను ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి. అంటే ముఖ్యంగా ఏంటంటే చాలాసార్లు చెప్పాను నేను, ఇది ఒక నటుడికి కావాల్సింది అబ్జర్వేషన్. ఫర్ ఎనీ క్రియేటివ్ పర్సన్ అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద పీపుల్, హౌ దే స్పీక్, హౌ దే బిహేవ్, వాళ్ళ గెస్చర్స్ ఏంటి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఎటువంటి సిచ్యువేషన్లో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఒక పాఠ్యాంశం కింద తీసుకోవాలి వాటిని. సో ఈ అబ్జర్వేషన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. దానికి తోడు మంచి ఆర్టిస్టులు, గొప్ప ఆర్టిస్టులు వాళ్ళ సినిమాలు చూడటం, వాళ్ళ పర్ఫార్మెన్స్ని అబ్జర్వ్ చేయడం, ఇదంతా కూడా లెర్నింగ్ ప్రాసెస్. ఇది చేస్తూ అట్ ద సేమ్ టైం టాలెంట్ ఒకటి సరిపోదు ఇక్కడ, యువర్ బిహేవియర్. ఇప్పుడు యాటిట్యూడ్ అన్నారు కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. టైం సెన్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక టీం వర్క్. ఇది ఏ ఒక్కరు మిస్ అయినా కూడా అక్కడ చాలా ప్రాబ్లం. అండ్ కమర్షియల్ బిజినెస్ ఇది. ఒక రోజు షూటింగ్కి ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయి, నీ వల్ల డిస్టర్బెన్స్ జరగకూడదు, నీ వల్ల ఎవరు వెయిటింగ్లో ఉండకూడదు. సో ఇది మెయింటైన్ చేసుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. నేనైతే అసలు చాలామంది, నేనని కాదు, నేను గొప్ప చెప్పుకోవడం కాదు, ఇండస్ట్రీలో 4 రోజులు ఉండాలంటే ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవాలి. అంటే 7 o'clock కాల్ షీట్ అంటే 6:30, 6:45 వెళ్ళిపోతాను నేను. అందరు అట్లాగే వస్తారు, కొందరు రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా అంటే ఒక డెడికేషన్ ఉండాలి, ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి. చాలామంది ఏం చేస్తారు, ఫోన్లు వచ్చిన తర్వాత కాన్సన్ట్రేషన్ లేదు, ఆల్వేస్ ఆ ఫోన్ తోటే ఉంటున్నారు. యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ సెల్ఫ్. నీ టైంని, నీ కాన్సన్ట్రేషన్ని అంత డెడికేటెడ్గా ఉంటే నీకు బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. లేకపోతే అది నువ్వు ఎంత చేసినా కూడా అది ఇంప్రెస్ చేయలేదు ఎవరిని. యూ హ్యావ్ టు గివ్ యువర్ సెల్ఫ్. నీ హార్ట్ అండ్ సోల్ ఇస్తే తప్ప అక్కడ రాదు, ఎఫెక్ట్ రాదు. సో టోటల్గా కాన్సన్ట్రేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అది టైం అనేది ఒకటి, తర్వాత బిహేవియర్ ఒకటి, హార్డ్ వర్క్ ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇట్లా అంటే ఇది ఎవరు కూడా ఇవాళకి అయిపోయింది, నేను పర్ఫెక్ట్, నన్ను మించిన వాళ్ళు లేడు అనుకోవడానికి లేదు. ఎవ్రీ డే, ఎవ్రీ షాట్ ఈజ్ ఎ న్యూ లెసన్ ఫర్ యూ. సో యూ హ్యావ్ టు బి వెరీ అలర్ట్. యూ హ్యావ్ టు కీప్ ఆన్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్. సాన పెడుతూనే ఉండాలి. వజ్రం మెరవాలంటే సాన పడితేనే మెరుపు అనేది వస్తుంది. అట్లా ఒక ఆర్టిస్ట్ కూడా ఎంత సాన పట్టుకుంటే అంత మెరుపు అనేది వస్తుంది. మీకు ద బెస్ట్, నా లైఫ్లో నేను ఇది చాలా అద్భుతంగా అనిపించింది అండ్ ఇస్ మెమరబుల్ అనే ఫీలింగ్ తెప్పించింది ఏంటి? ఉన్నాయంటే ఇప్పుడు మెమరబుల్ అంటే ఫస్ట్ అసలు మల్లేశం నా కంబ్యాక్ ఫిల్మ్, దట్ ఈస్ వెరీ మెమరబుల్ ఫిల్మ్ ఫర్ మీ. అట్లాగే అనగనగా ఓ అతిథి, అది కూడా చాలా అంటే మల్లేశంకి మించి నాకు అప్రిషియేషన్ వచ్చింది. అంటే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్లో. మల్లేశం ఓన్లీ ఎమోషనల్ క్యారెక్టర్, అది దీంట్లోనే అన్ని తాగుబోతు, గ్రీడ్, ఇటువంటి అంటే డిఫరెంట్ పార్శ్వాలు ఉన్నాయి ఆ క్యారెక్టర్లో.
సో అది చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యి చేసిన సినిమా అది. అది మంచి పేరు వచ్చింది. దాని తర్వాత రాజు యాదవ్ అనే సినిమా, యా దాంట్లో కూడా నా క్యారెక్టర్ చాలా అప్లాజ్ వచ్చింది విపరీతంగా, మీడియాలో అనుకోండి లేకపోతే ఆడియన్స్ కానీ. ఇప్పుడు ఈ గాంధీ తాత చెట్టు, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. సో ఇట్లా అంటే అప్పుడప్పుడు మంచి స్క్రిప్ట్స్ వస్తాయి. క్యారెక్టర్ ఇప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ ద క్యారెక్టర్ ఇస్ స్ట్రక్చర్డ్. క్యారెక్టర్ ఎట్లా స్ట్రక్చర్ చేశారు, హౌ నైస్లీ ఇట్ ఈస్ చిజల్డ్ అనేది ఇంపార్టెంట్. అది ఉంటే క్యారెక్టర్ ఆర్క్ అనేది ముఖ్యం. అది ఉన్నప్పుడు ఏంటంటే మనకు పర్ఫామ్ చేసే స్కోప్ ఉంటుంది, డెప్త్ ఉంటుంది క్యారెక్టర్. అది లేనప్పుడు సాదాసీదాగా ఉంటుంది. మనం ఎంత అంటే ఎక్కువ చేస్తే ఓవర్ యాక్షన్ లాగా ఉంటుంది. ఇప్పుడు క్యారెక్టర్ కంటూ ఒక పరిధి ఉంటుంది కదా, ఆ పరిధి దాటిపోతే ఓవర్ యాక్షన్ అంటుంది, పరిధిని చేరుకోలేకపోతే అండర్ రేటెడ్గా ఉంటుంది. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అవర్ సెల్ఫ్ అకార్డింగ్ టు క్యారెక్టర్ స్ట్రక్చర్. అది అంటే మంచి స్క్రిప్ట్లు అప్పుడప్పుడు వస్తాయి, ప్రతిసారి రావు. మంచి క్యారెక్టర్ అప్పుడప్పుడు వస్తాయి, మనకు అదృష్టం ఉండాలి. అది కూడా ఎప్పుడన్నా అరే ఈ క్యారెక్టర్ నేను మిస్ అయ్యాను అని ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఉంటాయి కదా. అంటే లైక్ రీజన్ అంటే మన దాకా రావు, మనకు మన దాకా రాకుండా వెళ్ళిపోతాయి. ఆ సినిమా చూసినప్పుడు అనిపిస్తుంది అరే ఇది మనం చేస్తుంటే బాగుంటేది అనిపిస్తుంది. అట్లా మీకు ద బెస్ట్ అంటే ఇది నేను చెయ్యాలి, నా డ్రీమ్ రోల్ ఇది ఒకటి ఉంది అని అనిపించే? అంటే ఒక డ్రీమ్ రోల్ అంటూ లేదు, కానీ డిఫరెంట్ రోల్స్ చేయాలనేది నా ఇష్టం. ఓకే, అంటే ఆల్ వెరైటీస్ ఆఫ్ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్. అంటే ఒక కామెడీ కావచ్చు, సాఫ్ట్ విలన్, ఇట్లా అంటే ఒక ఎమోషన్కి పరిమితమై ఒక టైప్ ఆఫ్ టైప్ క్యాస్ట్ అవ్వకుండా వెర్సటిలిటీ ఉంటే బాగుంటుంది అనేది ఆలోచన. దానివల్ల గ్రోత్ కూడా మనకు తెలుస్తుంది. బాగుంటుంది అంతే కదా. ఇప్పుడు ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టర్ దానికి పరిమితం అయిపోతాం. అటువంటి క్యారెక్టర్ ఉన్నప్పుడే మన గురించి ఆలోచిస్తారు. మీకు ఇష్టమా సార్ విలన్ లుక్ లో చెయ్యాలి, కొంచెం కన్నింగ్ కైండ్ ఆఫ్ లో ఉండాలి? బట్ ఆ రోల్ ఇప్పటి వరకు అయితే మీరు అసలు రాలేదు. వచ్చాయి అంటే ఇప్పుడు ఈ మధ్య ఉరుకు పటేలా అన్న సినిమా వచ్చింది. ఉరుకు పటేలా, దాంట్లో నెగటివ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్. తర్వాత మస్తు షేడ్స్ ఉన్నాయిరా అని ఒక ఫిల్మ్ వచ్చింది. ఓకే, దాంట్లో కూడా అంటే అసహించుకుంటారు నన్ను. అసహించుకునే వరకు వెళ్ళారు అంటే అసలు ఆ క్యారెక్టర్ బాగున్నట్టు, బాగా చేసినట్టు, బాగున్నట్టు. సో ఇంకా 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 బెటర్ రోల్స్ గురించి వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ఇప్పుడు స్వయంభూ అని ఒక ఫిల్మ్, నిఖిల్ హీరో, అదొకటి చేస్తున్నాను. ఒక 4 ఫిల్మ్స్ రిలీజ్ కొన్నాయి. తర్వాత ఇంకో 3 సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ మంత్ స్టార్ట్. సో బిజీ. ఓకే సార్, యాక్చువల్గా ప్రతి మనిషికి మూవీ డ్రీమ్ ఉంది అని అనుకుంటే దాంట్లో రెమ్యునేషన్ కూడా ఒక మంచి పాత్రనే అనాలి. సో అలా మీ లైఫ్లో ద బెస్ట్ రెమ్యునేషన్, వావ్ నేను ఎక్స్పెక్ట్ చేయని దానికంటే కూడా బాగుంది అన్న ఫీల్ ఏముండదండి. అట్లా ఏముండదు. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇండస్ట్రీ ఈజ్ వెరీ స్మాల్, వరల్డ్ హ్యాస్ బికమ్ వెరీ స్మాల్ కాదా? అవును, గ్లోబల్ విలేజ్ అంటున్నాం. ఇండస్ట్రీ ఈజ్ వెరీ వెరీ స్మాల్. మనం ఏంటో ఇండస్ట్రీలో తెలుస్తుంది. సో దాన్ని బట్టి అంతే, అట్లాగే ఉంటుంది. ఒకేసారి అంత హైక్ అట్లా ఉండవు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనగానే మళ్ళీ దాంట్లో కేటగిరీస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ గారు, వీళ్ళంతా ఒక కేటగిరీ. నెక్స్ట్ కేటగిరీ, ఆ నెక్స్ట్ ఇట్లా ఆ కేటగిరీకి ఇంత ఇంత అనేది ఉంటుంది వాళ్ళకి ఆల్రెడీ. సో అది దాటి 4 యాక్చువల్గా. సో ఆల్రెడీ ఒక స్కేల్ అనేది అక్కడ ఉండి డెఫినెట్గా ఉంటుంది. చాలా మంది అంటారు వీళ్ళు రెమ్యునేషన్ పరంగా మాకు ఇక్కడ నచ్చలేదు, అందుకే మేము బ్యాక్ అయిపోయాము, మేము ఎక్కువ కావాలనుకుంటున్నాము అనేసి కొంతమంది ఉంటుందండి. ఇప్పుడు కొన్నిసార్లు ఎట్లా ఉంటుంది, మన క్యారెక్టర్ నచ్చింది అనుకోండి, రెమ్యునేషన్ గురించి ఆలోచించాం. అవును, బ్యానర్ పెద్ద బ్యానరు, లేకపోతే డైరెక్టర్ పెద్ద డైరెక్టరు, హీరో పెద్ద హీరో, క్యారెక్టర్ చాలా బాగుంది, అప్పుడు రెమ్యునేషన్ కాదు అసలు. అసలు మ్యాటరే కాదండి, అసలు మ్యాటరే కాదు. ఎందుకంటే అటువంటి సినిమా రాదు కదా, వచ్చినప్పుడు చేసుకోవడమే. యూ హావ్ టు గ్రాబ్ ఇట్. ఫైనల్ గా అసలు గాంధీ చెట్టు, గాంధీ తాత చెట్టు, ఆ పేరు కూడా మంచి డిఫరెంట్ నేమ్, అద్భుతమైన పేరు. సో దాని గురించి మీరు అసలు ఏమంటారు, ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి, ఇప్పుడు వరల్డ్ హ్యాస్ చేంజ్ సో మచ్. ఓకే, ఇన్ని రకాలుగా మార్పులు అనేవి, విపరీతమైన మార్పులు వచ్చాయి. జీవితాలు అంటే లైఫ్ స్టైల్స్లో చేంజ్ వచ్చింది, అఫెక్షన్స్లో, వాల్యూ సిస్టమ్స్లో ఇన్ని రకాల చేంజెస్ వచ్చాయి. దాన్ని మన రూట్స్ మర్చిపోతాం. ఆ రూట్స్ని కాపాడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనిషి అనేవాడికి చాలా ఇంపార్టెంట్. తర్వాత వైలెన్స్ పెరిగిపోయింది ఇప్పుడు సమాజంలో. నాన్ వైలెన్స్ అనేది గాంధీజీ ఫిలాసఫీలో
ఎంత పవర్ఫుల్ టూల్గా పనిచేసింది అందరికి, అంటే ఈ జనరేషన్ తెలియాలి ముఖ్యంగా. సో నాన్ వైలెన్స్ ఒకటి, తర్వాత ప్రకృతి, పర్యావరణం చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం, ఎంత మార్పులు, వాతావరణం బోల్డ్ మార్పులు వచ్చాయి. సో పర్యావరణం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ చెట్టు అంటేనే పర్యావరణం. సినిమా బేసిక్గా ఆ చెట్టును కాపాడడం. ఓకే. మెయిన్ థ్రెడ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ టు ప్రొటెక్ట్ దట్ ట్రీ. ఈ తాత చనిపోయే ముందు మనవరాలతో ఒక ఓత్ తీసుకుంటాడు, ఓకే, ఈ చెట్టును కాపాడాలి. ఆ అమ్మాయి, నేను నీకు మాటిస్తున్నా తాత, ఈ చెట్టు నేను కాపాడుతా అని చివరి వరకు పోరాడుతుంది ఆ చెట్టు కోసం ఈ అమ్మాయి. అంత స్ట్రాంగ్ థీమ్ ఇది. అంటే ఒక 13-year-old గర్ల్ అంత ఒక పట్టుదలతో ఉండడం, తను నమ్మిన సిద్ధాంతం, ఇచ్చిన మాట కోసం నిలబడడం, తను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడడం, ఒక నాన్ వైలెంట్ పద్ధతిలో తను స్ట్రగుల్ చేయడం, ఇవన్నీ కూడా ఇట్ విల్ కనెక్ట్ పీపుల్ చాలా డెఫినెట్గా. అంటే అన్ని ఏజ్ గ్రూప్స్కి కనెక్ట్ అవుతుంది, వాళ్ళు కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. అటువంటి ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంది ఈ సినిమాలో, కాబట్టి అందరికీ నచ్చుతుంది. ఆల్రెడీ అంటే ప్రివ్యూలోనే అర్థమైంది మాకు. డిఫరెంట్ ఏజ్ గ్రూప్ని నేను అడిగినప్పుడు అందరూ, పిల్లలు, టీనేజ్ పీపుల్, మిడిల్ ఏజ్ వాళ్ళు అందరూ కూడా చాలా అద్భుతంగా ఉంది సార్ సినిమా, అద్భుతం అన్నారు. కాబట్టి డెఫినెట్గా ఇది అందరికీ, అంటే ఇప్పుడున్న ఈ గందరగోళం, ఈ పరిస్థితుల్లో ఇటువంటి ఒక పెద్ద రిలీఫ్ ఇది. అంటే ఒక బ్రీజ్, ఒక ఫారెస్ట్లోనో అక్కడ కూర్చున్నప్పుడు ఒక చల్లటి బ్రీజ్ వస్తుంది కదా, అది ఎంత హాయి ఉంటుంది, అటువంటి హాయి ఇస్తుంది ఈ సినిమా. ఇప్పటి వరకు మనం ఒక మూవీ గురించి మాట్లాడాము, కానీ ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఒకటి మనం మాట్లాడదాం. ఏంటంటే మీరే అన్నారు, వాయి వరుసలు కూడా లేకుండా కొన్ని సినిమాలు జరుగుతూ ఉన్నాయి, కానీ బయట ప్రపంచం కూడా అలానే ఉంది. తండ్రి పిల్లల మీద అఘాయిత్యం చేయడం కానీ, లేదు అని అంటే అక్క చెల్లెళ్ళ అనుబంధాలకు కూడా మినిమం రెస్పాన్స్ లేకుండా వదిన, ఏమంటారు మరది, అలాంటి చాలా ఈ మధ్య చాలా రెగ్యులర్గా మనం వింటున్నాం, చూస్తున్నాం. అంటే అసలు దీని గురించి మీరు ఒక పెద్ద వ్యక్తి అండ్ ఎంతో మందిని చూశారు మీ లైఫ్లో, ఎంతో మందికి తెలుసు అంటే ఎలా ఉండాలి, లైఫ్ని ఎలా చేయాలి అనేది. దీని గురించి మీరు ఏమంటారు? అంటే ఒకటే అమ్మా, ఇప్పుడు ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఉండేది మనకు కదా, ఉమ్మడి కుటుంబం. మన అంటే అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు వీళ్ళంతా కలిసి బతకడం. ఒక ఇంట్లో ఒక 4 అన్నదమ్ములు ఉంటే వాళ్ళందరి ఫ్యామిలీస్ అంతా కలిసి ఒకే చోటు ఉండడం. అప్పుడు ఆ అఫెక్షన్స్, అనుబంధాలు వేరేగా ఉండేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అంటే ఒకే ఫ్యామిలీలోనే అసలు ఒక తల్లిదండ్రిని పక్కన పెట్టేసి సెపరేట్ చేసేసి ఉంటున్న క్రమంలో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అసలు? ఈ సపరేషనే కదా, వాళ్ళు దాంతో పెరుగుతున్నారు. ఇంకా అఫెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఒకప్పుడు వెకేషన్స్ వచ్చినాయంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తాత వాళ్ళతో ఉండడం, అవి లేవు కదా ఇప్పుడు. సో దాని తగ్గట్టే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చిన్నప్పుడే వీళ్ళని హాస్టల్లో వేయడం. when you are not giving the required love to them, అదే వస్తుంది మళ్ళీ మనకు. వాట్ యు గివ్ యూ విల్ గెట్ ఇట్ బ్యాక్, అంతే కదా, అదే జరుగుతుంది ఇప్పుడు. సో ఏంటంటే అసలు ఈ మనిషితనం కోల్పోతుంది సమాజం. అది కావాలి కదా, అది లేకుంటే ఇంకా బ్రతికి అర్థం లేదు కదా. సో ఈ వాల్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అటువంటి వాల్యూస్ ఈ సినిమాలో చాలా ఉంటాయి. సో ప్రజెంట్ జనరేషన్కి చాలా అవసరం. Jan 24th. Jan 24th. చూసారు కదా, Jan 24th అండి, గాంధీ తాత చెట్టు మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది. నిజంగా ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో మోరల్ వాల్యూస్ కానీ, మినిమం నార్మ్స్ అంటే ఎవరితో ఎలా మెలగాలి, యాటిట్యూడ్తో బతుకుతున్నామే కానీ మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, ఫర్దర్గా ఏమవబోతుంది అనేది కూడా ప్రతి ఒక్కటి ఆ సినిమాలో చాలా క్లుప్తంగా చూపించారు, చాలా అందంగా చూపించారు అని చెప్పేసి సార్ చెప్తున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఖచ్చితంగా Jan 24th చూడండి, అందరికీ నచ్చే సినిమా అని చెప్పి చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, సచ్ ఎ వాల్యుబుల్ టైం. ఇంత టైం కేటాయించి మీరు ఈ మూవీ గురించి నిజంగా ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. థ్యాంక్ యూ సో